కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో అవినీతి ఆరోపణలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నోటీసులను బీఆర్ఎస్ బీజేపీలు రాజకీయంగా వాడుకుంటున్నాయని మంత్రి శ్రీధర్ బాబు విమర్శించారు. బీజేపీ బీఆర్ఎస్ కీలక నాయకులు కాళేశ్వరం అవినీతి నుంచి తప్పించుకోవడానికి ఒక్కటవుతున్నారని, వారి మధ్య రహస్య సమావేశాలు జరుగుతున్నాయని ఆరోపించారు. తెలంగాణలో ఇతర పార్టీల మనుగడ చిరునామా ఉండదన్న శ్రీధర్ బాబు, కాంగ్రెస్ ఒక్కటే రాష్ట్రంలో బలమైన శక్తిగా నిలుస్తుందన్నారు. బీఆర్ఎస్ బీజేపీ మధ్య స్నేహం కవిత లేఖతో బయటపడిందని, బీజేపీలో బీఆర్ఎస్ని విలీనం చేసేందుకు కుట్ర జరుగుతోందన్నారు. ఈరోజు ఏ పార్టీకి మనుగడ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇంత మంచిగా చేసుకుంటూ పోతుంటే ఇంకొకరికి మనుగడ ఎక్కడైనా ఉంటుందా? ఇవాళ కాకుంటే రేపు మొత్తం మేము పూర్తి స్థాయిలో మా కార్యాచరణ ప్రకారం 6 గ్యారెంటీలతో పాటు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమంకి మరి మారుపేరుగా మొత్తం భారతదేశంలో నిలిచిన తర్వాత ఇంకో పార్టీకి ఇక్కడ చిరునామా ఉంటుందా? ఇంకా కొత్త పార్టీల ప్రసక్తే ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అధినేత కూతురే చెప్పింది, ఇంకేముంటుంది, వాళ్ళు నడుస్తున్నారని. ఇంకా మేము చెప్పేది ఏముంటుంది? వాళ్ళ పార్టీ ఈరోజు మేము అనేక సందర్భాల్లో చెప్తా ఉన్నాం, బీఆర్ఎస్ బీజేపీ కలిసి నడుస్తున్నాయి అంటే కాదు అని చెప్పారు. కానీ స్పష్టంగా వారి ఇంట్లో నుంచి వచ్చింది మాట, ఇంకేం చెప్పేది.